రాజకీయ నిఘా కోసమే ఎస్ఓటి సిట్ తాజా విచారణలో ప్రభాకర్ రావు అంగీకరించిండు. ఇక ప్రభాకర్ రావుకు ప్రత్యేక బాధ్యత అప్పగించాలని వెల్లడి. ప్రణీత్ రావుకు అనుమతులకు మావోయిస్టు ముసుగు అంట. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేయాలనుకుంటే ఏమవుతుంది, దేశద్రోహానికి లేకపోతే ఇక్కడ భద్రతకు సంబంధించినటువంటి అంశాలకు విఘాతం కలుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే అక్కడ విద్రోహాలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అది కూడా అంతర్గతంగా చేస్తారు. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ ఏది ప్రజాప్రతినిధులై ఎమ్మెల్యేలై ఎంపీలే కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కొంతమంది కానీ లేకపోతే కొంతమంది జర్నలిస్టులే కానీ కొంతమంది జడ్జీలే కానీ వీళ్ళన్నింటినీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఓ దుర్మార్గుడు ఈయన ప్రభాకర్ రావు ఏం చేసిండట, మంచి దానికి నాయకత్వం వహించి అప్పుడు అధికారిగా ఉన్నాడు, రిటైర్ అయితే మళ్ళీ తీసుకొచ్చి పెట్టిరాయండి. పెడితే ఈయన ఈ ప్రణీత్ రావు అంటారని పెట్టి మొత్తం మీద ప్రత్యేకంగా పెట్టేసి మొత్తం బాధ్యతలు అప్పచెప్పిండట. అప్పచెప్పేసి అందరి ఫోన్ ట్యాప్ చేసుడు, వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ, ఎక్కడ పోతున్నారు, ఎక్కడ డబ్బులు తీసుకోతున్నారు, ఆ డబ్బులు పట్టుకొచ్చుడు, ఇక రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా అవన్నీ విని ఆగమాగం చేసిండ్రు. ఆ పాపం ఇప్పుడు వండుతూ ఉన్నది. మరి పండుతుందా లేకపోతే ఇంకేమైతే తెలియాలిగా, చూడాలి. అనుమతులకు మావోయిస్టు ముసుగు, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారాల్లో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రశ్నిస్తుండడంతో కేసులో చిక్కుముడులు వీడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రాజకీయ నిఘా కోసమే ఎస్ఐబిలో ప్రత్యేక విభాగాన్ని అంటే ఎస్ఓటి ఏర్పాటు చేశామని ప్రభాకర్ రావు అంగీకరించిందట. ఎస్ఓటి ఎందుకు ఏర్పాటు చేసినామంటే దీనికోసం చేసినట్ట కథ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.